నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 6వ తారీఖు జూలై నెల 2025వ సంవత్సరం ఆదివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆరుద్ర కార్తె. రేపు ఆషాఢ శుక్లపక్ష ఏకాదశి తిథి రాత్రి 9:14 వరకు, తదుపరి ద్వాదశి తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 10:42 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సాధ్య యోగం రాత్రి 9:27 వరకు, తదుపరి శుభం యోగం. వణిజకరణం ఉదయం 8:08 వరకు, భద్ర అంటే విష్టికరణం రాత్రి 9:14 వరకు, తదుపరి భవకరణం ఉంటాయి. సూర్యుడు కర్కాటక రాశి ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో ఉదయం 5:47 వరకు, తదుపరి పునర్వసు నక్షత్రం 1వ పాదంలో సంచరిస్తాడు. చంద్రుడు తులారాశిలో సాయంత్రం 4:01 వరకు, తదుపరి వృశ్చిక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం రాత్రి 3:07 నుండి 4:53 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 12:51 నుండి 2:38 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం మధ్యాహ్నం 3:09 చంద్రాస్తమయం రాత్రి 2:27 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 5:10 నుండి 6:02 వరకు, రాహుకాలం సాయంత్రం 5:16 నుండి 6:55 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు, యమగండం మధ్యాహ్నం 12:21 నుండి 1:59 వరకు. రేపు దేవశయని ఏకాదశి. ఈ ఏకాదశినే పద్మ ఏకాదశి అని, ఆషాఢ ఏకాదశి అని, హరిశయన ఏకాదశి అని, దేవ్పోది ఏకాదశి అని కూడా పిలుస్తారు. తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పేరుతో ఈ పండుగను జరుపుకుంటారు. భవిష్యోత్తర పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఈ ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించాడుట. ఒక సందర్భంలో దేశంలో కొన్ని సంవత్సరాల పాటు కరువు కాటకాలు ఏర్పడ్డాయని, వర్షాలను ఎలా కురిపించాలో అర్థం కాక ఆ దేశ రాజుగారు మదన పడుతున్న సమయంలో ఆంగీరస మహాముని ఆ రాజుగారిని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించమని సలహా ఇచ్చారుట. రాజుగారు ఈ వ్రతం ఆచరించటంతో విష్ణుమూర్తి కృపతో దేశంలో వర్షాలు పడి కరువు కాటకాలు తొలగిపోయాయని కథనం. ఈ ఏకాదశి రోజు విష్ణుమూర్తి క్షీరసాగరంలో ఆదిశేషుడిపై నిద్రకు ఉపక్రమిస్తారు అని, ఈ ఏకాదశికి దేవశయని ఏకాదశి అని పేరు వచ్చింది అని, ఈ ఏకాదశి రోజు నిద్రకు ఉపక్రమించిన విష్ణుమూర్తి 4 నెలల పాటు నిద్రావస్థలో ఉండి కార్తీక శుక్లపక్ష ఏకాదశి రోజు మేల్కొంటారు అని పురాణ కథనం. అందువలన ఈ 4 నెలల వర్షాకాలంలో భక్తులు ప్రత్యేక దీక్ష చేస్తారు. దీనినే చాతుర్మాస్య దీక్ష అని అంటారు. రేపటి నుండి చాతుర్మాస్య వ్రతం ఆరంభమవుతుంది. రేపు భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరిస్తారు. రేపు ఉపవాసం ఉన్న వారికి పారణ సమయం ఎల్లుండి సూర్యోదయం నుండి ఉదయం 8:25 వరకు ఉంటుంది. ఎల్లుండి నుండి శాఖావర్జం ప్రారంభమవుతున్న కారణంగా పారణ భోజనంలో కూరగాయలతో చేసిన వంటలు తినకూడదు. కేవలం పప్పు, పెరుగుతో చేసిన పదార్థాలను మాత్రమే పారణ భోజనంలో వినియోగించాలి. ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రంలో 5 రోజుల పాటు ఉపవాసంతో గౌరీదేవిని పూజించే గౌరీ వ్రతం లేదా మోరాకట్ వ్రతం రేపు ప్రారంభమయ్యి గురు పౌర్ణమి రోజు ముగుస్తుంది. అవివాహిత స్త్రీలు తమకు అనుకూలమైన భర్త లభించాలి అని ఈ వ్రతం ఆచరిస్తారు. రేపటి నుండి గౌరీ వ్రతం ప్రారంభమవుతుంది. పెళ్లి కాని ఆడపిల్లలు తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ రేపటి నుండి 5 రోజుల పాటు ప్రతిరోజు పగటిపూట ఉపవాసం ఉండి గౌరీదేవి పూజ చేస్తారు. ఆషాఢ పూర్ణిమ రోజు వ్రత ఉద్యాపన చేస్తారు. పూరీ జగన్నాథ పునర్యాత్ర అనంతరం రేపు జగన్నాథుడు తిరిగి తన స్థిర దేవాలయానికి చేరుకుంటారు. రేపు కొన్ని ప్రాంతాలలో గోపద్మనాభ వ్రతం ఆచరిస్తారు. రేపు ప్రత్యేకంగా గోవులను పూజించి నారాయణ రూపంగా భావించి ప్రత్యేక ఆహార పదార్థాలను ఆవుల చేత తినిపిస్తారు. నిరయన రవి పునర్వసు నక్షత్రంలో రేపు ఉదయం 5:47 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది. వైధృతి మహాపాత వైధృతి పర్వకాలం రేపు పగలు 8:59 నుండి మధ్యాహ్నం 3:40 వరకు ఉంటుంది. రవి చంద్రగ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 22:39 చేరుకోవడంతో రేపు మధ్యాహ్నం 12:17 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాతకాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. ఆదివారం ద్వాదశి తిథి విశాఖ నక్షత్ర కలయిక ఉండటం చేత త్రిపుష్కర యోగం రేపు రాత్రి 9:14 నుండి రాత్రి 10:42 వరకు ఉంటుంది. ఈ యోగ సమయంలో చేసే ప్రతి పని జీవితంలో మరలా 3 పర్యాయాలు చేయాల్సిన సందర్భాలు ఏర్పడతాయి. అందువలన ఈ సమయంలో ఎటువంటి తొందరపాటు, అశుభ నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో బంగారం, వెండి, వజ్రాలు, స్థిరాస్తులు, వాహన
వాహనాలు కొనుగోలు చేయడానికి అనుకూలం. కానీ ఈ సమయంలో న్యాయ, చట్టపరమైన చర్యలు తీసుకోవటానికి, చిన్న చిన్న అనారోగ్య లక్షణాలకు ఆసుపత్రిలో చేరటానికి, అప్పుల గురించి ప్రయత్నాలు చేయటానికి అనుకూలం కాదు. ఈ సమాచారాన్ని మనకందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.